అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: అన్నం 2 కప్పులు బాగా చల్లారబెట్టుకొని ఉంచుకోండి. నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 3/4 వంతు టీ స్పూన్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్పు, తరిగి పెట్టుకున్న టమాటా 1 కప్పు, తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ 1 కప్పు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1 కప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద లోతుగా ఉన్న గిన్నె పెట్టి అందులో వాటర్ తీసుకొని అవి బాగా బబుల్స్ వచ్చే వరకు వేడి చేయండి. అది రోలింగ్ బాయిల్ అయినప్పుడు అందులో తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేయండి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా వేయండి. అంటే వీటిని ముందుగా మనం ఉడికించుకుంటే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి దాదాపు 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇవి డైరెక్ట్గా వేయించుకుంటే వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకుంటున్నాం. ఇవి దాదాపుగా బాయిల్ అయిపోతాయి. అవి దాన్ని వడకట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఉడికిపెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ ముక్కలు మన ఫ్రైడ్ రైస్ తయారీకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. అది వేడైన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేయండి. ఈ ఫ్రైడ్ రైస్ తయారీకి నువ్వుల నూనె ఎంతో రుచి ఇస్తుంది. అందుకని నేను ఇక్కడ నువ్వుల నూనెతో ఫ్రైడ్ రైస్ తయారు చేశాను. ఆయిల్ బాగా వేడయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. ఆ తర్వాత పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ పాన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించండి. ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు. మరీ మాడిపోకుండా తిప్పుతూనే ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారినాయి కదా, ఇప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది జస్ట్ స్పైసీనెస్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఇది వేసిన తర్వాత కలిపెడుతూ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ ముక్కలు అందులో వేసుకోండి. అలాగే అందులో క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి వేసుకోండి. ఈ మిరియాల పొడి మంచి ఘాటు ఇస్తుంది, స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే క్యాప్సికమ్ టమాటా కూడా త్వరగానే ఫ్రై అయిపోతాయి. తిప్పుతూ కలిపెడుతూ సిమ్లో పెట్టి అవి బాగా వేగేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, వెజిటబుల్స్ బాగా వేగినాయి. అవి ఎప్పుడైతే బాగా వేగినాయి అని అనిపిస్తుందో అప్పుడు ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేయండి. అన్నం పొడి పొడిగా వండుకోండి. ముద్ద అవ్వకుండా కరెక్ట్గా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి అన్నం వండుకొని
చల్లారబెట్టుకోండి. అలా చల్లారబెట్టుకున్న అన్నాన్ని 2 కప్పులు ఈ వేగుతున్న వెజిటబుల్స్లో వేయండి. అన్నం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ వెజిటబుల్స్కి సరిపడా అన్నం వేసాం కదా, ఇక్కడ నేను 2 కప్పుల అన్నం తీసుకున్నాను. దీన్ని వెజిటబుల్స్కి బాగా పట్టేలాగా మెల్లగా తిప్పుతూ ఫ్రై చేయండి. ఇది జాగ్రత్తగా తిప్పాలి, ఎందుకంటే ఆ అన్నం మళ్ళీ విరిగిపోకుండా ఉండాలి. అందుకని మనం జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేయండి. బాస్మతి బియ్యం తీసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. చూస్తారు కదా, చాలా జాగ్రత్తగా కలిపెడుతూ సిమ్లో పెట్టి ఈ వెజిటబుల్ మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3/4 వంతు టీ స్పూన్ వెనిగర్ వేయండి. వెనిగర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి. వెనిగర్ వేసి ఒకసారి కలియబెట్టండి. చూస్తారు కదా, బాగా కలియబెట్టాము. అలాగే పాన్ని తిప్పుతూ కూడా కలియబెడితే అది బాగా కలుస్తుంది. అంతే, మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ ఫ్రైడ్ రైస్ ఆనియన్ రింగ్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్, బీన్స్, ఇంకేవైనా మీకు అందుబాటులో ఉన్నవి కూడా ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.